సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు తమ సొంతూర్లకు వెళ్తున్నారు. దీంతో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. హైదరాబాద్ నుంచి సొంత ఊర్లకు వెళ్లడానికి ప్రజలు అర్ధరాత్రి దాటినా ప్రయాణాలు సాగిస్తున్నారు. శని, ఆదివారాలతో పాటు సంక్రాంతి పండుగ కూడా కలిసి రావడంతో ఎలాగైనా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో బస్సుల కోసం జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఆరంగర్, ఎల్బీ నగర్, కుకట్పల్లి, గచ్చిబౌలి నుంచి వెళ్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఎల్బీ నగర్ బస్ స్టాప్ నుంచి సవీన్ అందిస్తారు. చెప్పండి సవీన్. సంక్రాంతి పండగకు ఊరెళ్లేందుకు ప్రయాణికులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ వద్ద ఉన్నటువంటి బస్ స్టాప్ వద్ద ఉన్నాం. ఈ బస్ స్టాప్లో ప్రయాణికులు తమ స్వస్థలాలకు, తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున సిద్ధమవుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. రేపటి నుంచి సంక్రాంతి సెలవులు ఉన్న నేపథ్యంలో ప్రయాణికులకు రద్దీకి తగ్గట్లుగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్ సర్వీసులను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈసారి సంక్రాంతి పండుగకు 6432 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఇవ్వగా మిగిలిన బస్సులన్నీ సాధారణంగా ప్రయాణికులు వెళ్లేందుకు, టికెట్లు లేకుండా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది మనం ఎల్బీ నగర్ రహదారి అనేది ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు విజయవాడ వైపు వెళ్లేందుకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రయాణికులు చేరుకోండి ఇక్కడ నుంచి తమ స్వస్థలాలకు వెళ్తారు. సంక్రాంతి పండుగను పెద్ద ఎత్తున ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటారు కాబట్టి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున బస్సులు వెళ్లేందుకు ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున విజయవాడకు సంబంధించిన సర్వీసులు ఎక్కువగా వెళ్తున్నాయి. విజయవాడకు రిజర్వేషన్, నాన్ రిజర్వేషన్ 2 సర్వీసులను ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసులు, ఆర్టీసీ అధికారులు దగ్గరుండి టికెట్లు లేకుండా బస్ స్టాపులకు వచ్చే ప్రయాణికులను ఎక్కిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ దగ్గర నుంచి చూస్తున్నాం. ఈసారి 6432 ప్రత్యేక బస్సులతో పాటు జనవరి 9 నుంచి 15 వరకు ఈ అందుబాటులో ఉండే విధంగా బస్సులు ఏర్పాటు చేశారు. విజయవాడతో పాటు అమలాపురం, కాకినాడ, కందుకూరు, నరసాపురం, పోలవరం, రాజమండ్రి, ఆంధ్రాలో ప్రతి ప్రాంతానికి, ప్రతి ముఖ్య పట్టణానికి బస్సులు వెళ్లేందుకు తెలంగాణ ఆర్టీసీ బస్ సర్వీసులు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఎల్బీ నగర్ నుంచి అదేవిధంగా ఎంజీబీఎస్, జేబీఎస్తో పాటు ఉప్పల్ రింగ్ రోడ్డు, అదేవిధంగా కూకట్పల్లి, అదేవిధంగా గచ్చిబౌలి, కేపీహెచ్బి నుంచి ప్రత్యేకంగా బస్ సర్వీసులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా సంక్రాంతికి 10, 11, అదేవిధంగా 12, 19, 20 ఈ 5 రోజుల్లో 50% పైగా ప్రస్తుతం ఉన్నటువంటి ఛార్జీల కంటే 50% పైగా స్పెషల్ ఛార్జీలను తెలంగాణ ఆర్టీసీ వసూలు చేయబోతోంది. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే రేపటి నుంచి ప్రత్యేకంగా సెలవులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడిప్పుడే ప్రయాణికులు బస్ స్టేషన్లకు చేరుకుంటున్న పరిస్థితి. తమ బ్యాగులు, పాపలతో, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలతో కలిసి, పెద్దవారితో కలిసి ప్రయాణికులు బస్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. ఇక్కడ నుంచి తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు టికెట్లు బుకింగ్ చేసుకున్న వారు ముందుగా వస్తున్నారు. అదేవిధంగా టికెట్లు బుకింగ్ లేని వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులు కౌంటర్ల వద్దకు వచ్చి వారిని అడిగి తాము ఏ ప్రాంతానికి వెళ్లాలో అక్కడికి వెళ్ళి వారు బస్సుల్లో బయలుదేరి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అంటే 12వ తేదీ వరకు ఇదే రకంగా ఆర్టీసీ ఏర్పాటు చేసినటువంటి బస్ స్టాపుల్లో ఇదే రకమైన రద్దీ పరిస్థితి ఉండే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనపడుతోంది. ఈసారి 6500కు పైగా ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది. 5 రోజుల పాటు 50% పైగా అదనంగా టికెట్లు వసూలు చేస్తామని చెప్పింది. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కువగా ఛార్జీలు వసూలు చేయకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యానికి కూడా గట్టి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ అంటే 4 వీలర్స్ కావచ్చు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కావచ్చు, ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. ఈ రోజు నుంచి మొదలయ్యే రద్దీ హైదరాబాద్ నగరంలో మరో 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో రద్దీ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ రహదారి పూర్తిగా వాహనాల రద్దీతో కనబడుతోంది. ఈ రోజు నుంచి 2-3 రోజుల వరకు ఇదే రకంగా ఎల్బీ నగర్ రహదారిపై ప్రధానంగా రద్దీ ఉండే అవకాశం ఉంది. విజయవాడ హైవే కాబట్టి పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రాంతానికి, తెలంగాణ సరిహద్దు జిల్లాలకి ప్రయాణికులు తరలి వెళ్లే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.